ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వ్యవస్థాపక కోశాధికారి పాలెపు రామారావు అధ్యక్షతన నందమూరి బాలకృష్ణ బర్త్డే వేడుకలు దుర్గా కళామందిర్ లో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొల్లి అజయ్, తెలుగు మహిళా జాయింట్ సెక్రటరీ మూల్పూరి సాయి కళ్యాణ్, ఆచార్య ఎంజీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు బాలకృష్ణ మొట్టమొదటి సినిమాలు ఈ దుర్గా కళామందిర్ లో ప్రదర్శించబడినాయని తెలిపారు. హిందూపూర్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన హీరో బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ రాజకీయ రంగాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి బాలకృష్ణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు మూల్పూరు సాయి కళ్యాణి, పాత్రగడ్డ లోకేష్, ఆచార్య ఎంజీ రంగ ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మరియు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వ్యవస్థాపక కోశాధికారి పాలెపు రామారావు గారి ఆధ్వర్యంలో వారి థియేటర్ అయినటువంటి దుర్గా కళామందిర్ లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులైనటువంటి నేను కొల్లి అజయ్ తో పాటు కాట్రగడ్డ లోకేష్ గారు, టీడీపీ పార్టీ కళ్యాణి గారు, అలాగే ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ గారి ఆధ్వర్యంలో బాలకృష్ణ గారి పుట్టినరోజు జరపడం అనేది జరిగింది. దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే రామారావు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, మొట్టమొదటి సినిమా ఈ దుర్గా కళామందిర్లోనే వేయటం అనేది ఎంతో విశేషమైన సందర్భంతో పాటు హ్యాట్రిక్ గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరెన్నో చిత్రాలు ఆయన ఇవాళకి కూడా యువకుల్లాగానే ఉంటూ మరిన్ని చిత్రాల్లో విజయాలు సాధిస్తూ. నా పేరు మూల్పూరి సాయి కళ్యాణి, నేను తెలుగు మహిళా స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఏపీ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ శ్రీ దుర్గా కళా మందిర్లో బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు చేయటం జరుగుతుంది. ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేయటం జరిగింది, చేసి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకి అందరూ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆయన హిందూపూర్లో 3వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం, ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయటం, అదేవిధంగా ఆయన ఈ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో పదవులు అలంకరిస్తూ అందరికీ సేవ చేస్తూ ఉన్నారు. హిందూపూర్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సందర్భంగా మీ మీడియా మిత్రులకి, వచ్చిన మన అతిథులకి, అలాగే వచ్చిన అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శ్రీ దుర్గా కళామందిర్లో మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం, సినీ జీవితంలో ప్రయాణం అయ్యారు. ఇక్కడి నుంచే సక్సెస్ చూశారు. అదే తదుపరి 1974లో బాలకృష్ణ గారు తాతమ్మ కళ సినిమా ద్వారా మొట్టమొదటి చిత్రం కూడా ఇదే ఆయన సినీ జీవితం స్టార్ట్ అయింది కూడా ఈ థియేటర్లో ప్రింట్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు 100 పైన 108 సినిమాల వరకు ఆయన హీరోగా కంప్లీట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వస్తూ ఇంకా ఎక్కువ చిత్రాలు చేసి నాన్నగారు ఆ రోజున అన్నగారు సంవత్సరానికి 16 సినిమాలు 17 సినిమాలు చేసే స్థాయిలోకి వెళ్ళారు.